వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్ స్పీడ్ న్యూస్. ఏపీ మంత్రివర్గ సమావేశం అమరావతిలో ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సిఆర్డీఏ తీసుకున్న పలు ముఖ్య నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలకంగా మారింది. జూన్ 23 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, నిధుల విడుదల వంటి ప్రధాన అంశాలపై కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 38,595 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు కేంద్రం 50:50 భాగస్వామ్యంతో సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం నుంచి అనుమతులు, నిధులు లభించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే 100% ఈక్విటీతో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధమని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. వైఎస్ జగన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే కాదు ఎక్కడైనా పోటీ చేస్తారని ఆయన వ్యాఖ్యానించగా, జగన్ కు దమ్ముంటే కడప జిల్లా వదిలి కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తూ ఎమ్మెల్యేపై మండిపడుతున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య రాజకీయ ఉద్రిక్తత పెరిగిన పరిస్థితి నెలకొంది. పల్నాడు జిల్లాలో గండికోట భూముల వ్యవహారానికి సంబంధించిన మాజీ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై నమోదైన కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నర్సారావుపేటలో బ్రహ్మనాయుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అంబటి రాంబాబు, గండికోట భూముల వ్యవహారంలో బ్రహ్మనాయుడుపై రాజకీయ కక్షతో అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ కేసులో బ్రహ్మనాయుడు బాధితుడేనని, బాధితులపైనే కేసులు పెట్టడం పోలీసులకు అలవాటైందని విమర్శించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో అవగాహన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ డీసీపీ అన్నపూర్ణ, క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో నల్లమట్టి లారీల నిర్లక్ష్య రవాణా స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న లారీల నుంచి రోడ్డుపై పడుతున్న మట్టి వర్షం కురిసిన వెంటనే బురదగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా ఉండవల్లి కోస్టల్ బ్యాంక్ టర్నింగ్ వద్ద పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు పలువురు ద్విచక్ర వాహనదారులు జారిపడి గాయపడిన ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో సంభవించిన ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని అధికారులు వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను వేపాడ వెంకటేష్, త్రినాథులుగా గుర్తించారు. ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో నిర్వహించిన సర్ అవగాహన సదస్సులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కార్యక్రమానికి హాజరైన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షికి సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన ఎదురైంది. గ్రామానికి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే వాహనాన్ని సుమారు 20 నిమిషాల పాటు దిగ్బంధించి పార్టీ నాయకుడు వీరేష్ ను ఎందుకు సస్పెండ్ చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంకు భక్తుల నుంచి భారీగా హుండీ ఆదాయం లభించింది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ లెక్కింపును అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో మాట్లాడుతూ, గత 27 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం 5,45,55,035 రూపాయల నగదు ఆదాయం లభించినట్లు వెల్లడించారు. విజయవాడ కృష్ణలంకలోని శిశు భవనం సమీపంలో కరకట్టపై జరిగిన హత్యాయత్నం ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్రి భాను కుమారుడు కర్రి రామ్ చరణ్ పై చెక్క కుమార్ అనే వ్యక్తి దాడి చేసి గొంతు కోసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన రామ్ చరణ్ స్థానికులు ముందుగా కృష్ణలంకలోని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం మణిపాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. బలమైన గాలులు, దుమారం కారణంగా భగవాన్ నాయక్ తండా వద్ద ఖమ్మం భద్రాచలం ప్రధాన రహదారిపై పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే రహదారిపై చెట్లు అడ్డంగా పడిపోవడంతో సుమారు 1 కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ సంభాషణలో పరస్పరం దూషణలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉండగా ఆ రికార్డింగ్ ఆధారంగా బీఆర్ఎస్ నాయకుడు సురేష్ గౌడ్ కోట నీలంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు అడ్డాగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. తుంకల్ గడ్డల్లోని పాతబడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలోని ఓ ఇంట్లో దాచి ఉంచిన నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు టాస్క్ ఫోర్స్ టీం వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పట్టుకున్నారు. కర్ణాటకలో తక్కువ ధరలకు ప్రాసెసింగ్ చేయించి తెచ్చిన నకిలీ పత్తి విత్తనాలను అమాయక రైతులకు 1500 నుండి 2000 వరకు అమ్ముతూ ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో రాత్రి కురిసిన భారీ వర్షం స్థానికులను ఇబ్బందులకు గురిచేసింది. వర్షపు నీరు భారీగా చేరటంతో పలు అపార్ట్మెంట్లు నీట మునిగాయి. అపార్ట్మెంట్ల సెల్లాల్లో వరద నీరు చేరిపోవడంతో పార్కింగ్ చేసిన మోటారు వాహనాలు కార్లలోకి నీరు చేరి అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఇంజన్ల ద్వారా సెల్లాలలోని నీటిని బయటకు తొలగించారు. ఇబ్రహీంపట్నంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రజల అవగాహన పెంపొందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఆర్టీఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 2K అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల ఆందోళన ఉధృతంగా మారింది. జీడి నెల్లూరు సమీపంలోని జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద 4 రోజులుగా పంట విక్రయం కోసం ఎదురుచూస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బొమ్మవారిపల్లెకు చెందిన రైతు లోకేష్ నాయుడు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడగా తోటి రైతులు అప్రమత్తమై అడ్డుకున్నారు. టోకెన్ నెంబర్లు ఇవ్వకుండా తమను రోజుల తరబడి వేచి ఉంచుతున్నారని, మరోవైపు అధికారుల పార్టీ నేతల సిఫార్సులతో వచ్చిన ట్రాక్టర్లను అడ్డదారిలో ఫ్యాక్టరీలోకి అనుమతిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని కూడా ఎత్తుకెళ్లడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన వ్యక్తం చేశారు. డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించిన ఉద్యోగులు బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు. అలాగే 10,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నిరసనలు కూడా కొనసాగించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ నేడు రాష్ట్ర వ్యాప్త స్కూళ్ల బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాల్సింది పోయి వాటిని మూసివేందుకు ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని వారు తీవ్రంగా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజన గురుకుల ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతోంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తాడేపల్లిలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు బైఠాయించి నిరసన తెలిపారు. 2025 మెగా టీఎస్సీ కారణంగా తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని 652 మంది గిరిజన గురుకుల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో సేవలందిస్తున్నామని, ప్రతి ఏడాది రెన్యువల్ చేస్తూ ఇప్పుడు విధుల నుంచి తప్పించడం అన్యాయమని వారు ఆరోపిస్తున్నారు. గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వింటేజ్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఫర్నిచర్ తయారీ కార్ఖానాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల పక్కనే ఉన్న మరో 2 ఫర్నిచర్ యూనిట్లకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆర్టీఓ శ్రీనివాసరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించే లక్ష్యంతో సర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో అర్హులైన ఓటర్ల పేర్లను చేర్చడంతో పాటు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు చేరిన వారు కూడా అనర్హులైన వారి పేర్లను తొలగించనున్నట్లు వివరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా ఉదయం 8 గంటల తర్వాత ఎలాంటి టోకెన్ లేకుండా క్యూ లైన్లలోకి వెళ్లే వారికి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్ పొందిన వారికి 4 నుండి 6 గంటలు, 300 శీఘ్ర దర్శనానికి 3 నుండి 5 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ కుండపోత వానకు నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లటంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వరద నీరు రోడ్లపైకి చేరటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.